నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి లక్ష్యం. యువతకు ఉద్యోగ కల్పన కోసం పోటీ పడి పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడి. తప్పు చేసి కులం కార్డు వాడుకోవడమేంటి? జోగి రమేష్ పై మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు భయపడుతున్నారన్న వైసీపీ నేత సజ్జల. భక్తి శ్రద్ధలతో కార్తీక సోమవార పూజలు, శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని, అందుకోసం పోటీ పడి పనిచేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవితో కలిసి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయని చెప్పారు. దేశ ఎఫ్డీఐ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి గూగుల్ పెట్టబోతుందని వెల్లడించారు. అనుభవం, సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి ధ్యేయం కావాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు వైసీపీ ముందుకు వస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంటే ప్రజలు ఎప్పుడైతే 11 సీట్లు ఇచ్చారో ప్రతిపక్ష పార్టీకి, పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకి కాన్ఫిడెన్స్, అరాచకాలకి ప్రజలు ఒప్పుకోవట్లేదు, ఏకపక్షంగా పీపీఎల్ రద్దు చేసినాక ప్రజలు ఒప్పుకోవట్లేదు, అది ఇన్వెస్టర్స్ గా కాన్ఫిడెన్స్. అందుకే ప్రజలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి కూడా రద్దు చేశారు కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తా అని అహంకారంతో మాట్లాడారు కనుక ప్రజలు చూడండి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. పీపీఎల్ రద్దు చేసిన దాని వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మా ఇద్దరు తెలుసండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నేను పరిగెడుతున్నా, ఎలక్ట్రానిక్స్ కనుక, పవర్ సైడ్ అన్న పరిగెడుతున్నా. ఆల్మోస్ట్ 10,000 crores లైబిలిటీ మన పని పడుతుంది. దాని నుంచి ఎట్లా బయటపడాలో నా పెద్ద భారంగా మారింది. 10,000 కోట్ల లైబిలిటీ ఇట్టనే రద్దు చేసి ఏం సాధించాడని నేను అడుగుతున్నా. పీపీఆర్ రద్దు అన్నాడు, ఏమైంది? ఏం చేశాడు ఆయన? ఏం పీకాడు? ఎవరు ఉద్యోగాలు కోల్పోయారు? ఆంధ్ర రాష్ట్ర యువకులు. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. వైకాపా తీసుకున్న నిర్ణయాలను మేము రివ్యూ చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాం బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. మేము రద్దు చేశాం, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అలాంటివి చేశాం తప్ప వాళ్ళు తీసుకున్న అన్ని నిర్ణయాలు రివర్స్ చేయాలని ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పలేదు. రివ్యూ చేయండి, గో ఆన్ మెరిట్. దొంగల బండిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. పక్కా ఆధారాలతోనే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. నకిలీ మద్యం తయారీకి జోగి రమేష్ ఏ విధంగా కుట్రలు చేశారో జనార్దన్ రావు స్టేట్మెంట్తో బయటపడిందని వెల్లడించారు. ప్రజల ప్రాణాలు తీసి ఆస్తులు కూడబెట్టుకున్న వైసీపీ నేతలు కులం పేరు వాడుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీసీల గురించి మాట్లాడే అర్హత జోగి రమేష్ కు లేదని మంత్రి కొల్లు అన్నారు. విచారణకు సహకరించకుండా దొంగ ప్రమాణాలు చేస్తూ బీసీల మీద ప్రమాణం, నీకు ఏ అర్హత ఉందా బీసీల మీద ప్రమాణం చేయటానికి? ఏబీసీ కన్నా మీరు కూడు పెట్టారా? ఏబీసీ కన్నా అన్యాయం జరుగుతుంటే కనీసం మీరు మాట్లాడారా? మరి ఆనాడు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఒక బీసీ నాయకుడు మంత్రిగా పనిచేశారు. నా మీద ఒక హత్య కేసు పెట్టారు. ఒక బీసీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారి మీద కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు. అయ్యన్న పాత్ర గారు ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర ఉత్తరాంధ్ర నుంచి వస్తే ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున మీరందరూ బీసీలు మీకు గుర్తు రాలేదా? అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక ముక్కు పచ్చలారినంటి 10th క్లాస్ చదువుకునే అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెడితే ఆ రోజు నీకు గుర్తు రాలేదా జోగి రమేష్ గారు? ఇవాళ మీరు మొత్తం గూగుల్ టేక్అవుట్స్ లో సెల్ ఫోన్ డేటా తెప్పించి, సీసీటీవీ ఫుటేజ్లు తెప్పించి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి మీకు జరిగినటువంటి బ్యాంక్ లావాదేవీలు ఇవన్నీ కూడా క్లియర్ గా కనబడతా ఉంటే ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని, బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన కార్పెంటర్లకి జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ పై జిల్లా పరిశ్రమల కేంద్రంలో అవగాహన సదస్సు జరగనుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని కార్పెంటర్లు వర్క్ షాప్ కు హాజరవ్వాలని సూచించారు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకి వినతులు అందించారు.
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సదరన్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఇంతవరకు పింఛను ఇవ్వలేదని మల్లికార్జున్పేటకు చెందిన భవానీ ప్రసాద్ అనే వికలాంగుడు ఫిర్యాదు చేశారు. రైల్వే లైన్ ఆధునీకరణలో సిరిపురం, మందపాడు గ్రామస్తులు భూములు, ఇళ్లు కోల్పోతున్నారని జిల్లా రైతు సంఘం కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం అందించి పక్కా ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెట్టామండి, సదరం సర్టిఫికెట్ వచ్చింది, సర్టిఫికెట్ పెట్టామండి. 2013 భూసేకరణ ఆధారంగా చేసుకునే సరే ఈ యొక్క రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలి. ఏదైతే గ్రామ పరిధిలో ఉన్నది ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ వాల్యూ కలిగింది పరిగణలో తీసుకొని ఆ భూములకు వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా సిరిపురంలో సంబంధించి రైల్వే లైన్ పక్క కింద ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి అక్కడ పేదలు ఇల్లు నిర్మించుకొని కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు ఇల్లుకి కోల్పోతే రోడ్డు మీద పడే పరిస్థితి కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించాలి, స్థలం కూడా కేటాయించి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. పవిత్ర కార్తీక మాస 2వ సోమవారం సందర్భంగా అమరావతిలోని అమరలింగేశ్వరుని భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకుని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణానది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేశారు. ఆదివారం జరిగిన మహిళా ప్రపంచ క్రికెట్ కప్ టైటిల్ పోరులో భారత మహిళా జట్టు కప్పు గెలవడాన్ని తెలుగు మహిళలు స్వాగతించారు. ఈ సందర్భంగా నగరంలోని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనడానికి ఇంతకంటే నిదర్శనం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఆస్ట్రేలియా లాంటి ధీటైన జట్టుతో తలపడి 127 నాట్అవుట్తో ఆవిడ ఫైనల్స్లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల తరఫున, మహిళామణుల తరఫున ఒక నివాళిగా మనం అందరం అర్పించాల్సిన సమయం ఇది. అదేవిధంగా హర్మన్ప్రీత్ కౌర్ గారి నేతృత్వంలో ఆవిడ యొక్క అసాధారణ ప్రతిభ ముందు నిజంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తల ఎత్తుకుని చూసే ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ అన్న గారు నిన్నటి రోజున మాకు సెమీఫైనల్స్ చేరుకుని మరి ఈరోజు ఫైనల్స్కి చేరుకోబోతున్న మన ఉమెన్స్ టీముని ప్రోత్సహించాలి అని చెప్పి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యమైన కూడల్లో బహిరంగంగా ఈ లైవ్ షోని టెలికాస్ట్ చేయాలి అని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. కక్ష రాజకీయాలకు కేర్ ఆఫ్ గా కూటమి ప్రభుత్వం మారిందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఆర్గనైజ్డ్ గా వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులతో వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల ప్రమేయం ఉంటే కావాలనే జోగి రమేష్ ను ఇరికించారని సజ్జల ఆరోపించారు. ప్రజలు తమకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని, అలా భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు. డెలిబరేట్ చేసి అందరూ ఆలోచించాల్సిన విషయం. వైఎస్ఆర్సీపీకి ఒకదానికి పెట్టలేదు. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లకు ఇచ్చిన దీనికి 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయని మాకు తెలుసు. దీనికి రోజు ఎన్నికలు వస్తే ఏదవుతాయని ఇంకో 3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే, 4 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. బట్ రాష్ట్రంలో జరుగుతున్న ఇది ఏదైతే ఉందో ఇది బ్యాడ్ ప్రిసిడెంట్ స్టేజ్ దాటిపోయి, బ్యాడ్ ఎగ్జాంపుల్ స్టేట్ దాటిపోయి
ఒక అసలు డెమోక్రసీలో ఇట్లుంటే అసలు ఇది డెమోక్రసీ అని అనుకుందామా? ఇలాంటి కాన్స్టిట్యూషన్ మొత్తం బ్రేక్ డౌన్ కనపడుతుంటే దీన్ని ఇలాగే ఎట్లా కంటిన్యూ చేయిస్తామనే డిస్కషన్, డిబేట్, ఆలోచన అయితే రావాలి. అందులో మీడియా కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు చేశారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కౌలు రైతు సంఘం సర్వే నిర్వహించింది. ఇందులో వెలుగులోకి వచ్చిన అంశాలపై సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల రక్షణ, సంక్షేమంకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు. పంట సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కౌలు రైతుల జీవితాల్లో మార్పు రావడం లేదని విమర్శించారు. అంటే ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే ఆ పరిహారం కౌలు రైతులకి అందటం లేదు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రోజు నాటికి 40,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకు అందాల, కానీ ఇంతవరకు ఒక్క కౌలు రైతు కూడా అందలేదు. అంటే ఈ సర్వేలో అనేక అంశాలు, ఒక్కొక్క కౌలు రైతు కుటుంబం మీద మేము లెక్కలేస్తే ₹1,00,000 నుంచి 5 లక్షల రూపాయల భారం పడుతూ ఉంది. ఈ వ్యవసాయ సంక్షోభం కారణం కేంద్ర ప్రభుత్వాలు. దానివల్లే అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం కౌలు రైతుల రక్షణ, సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పార్ట్నర్షిప్తో నడుపుతున్న బంగారు షాపులో తమకు తెలియకుండా వాటాదారుడు శ్రీనివాసరావు బంగారం, వెండి తీసుకెళ్లి మోసం చేశాడని దోగిపర్తి నాగ సురేష్ ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మించి ఎడ్లపాడులో 50 లక్షలకు 2.5 ఎకరాల పొలం అజయ్ కుమార్ కొనిపించి మోసం చేశారని మండెపూడికి చెందిన వెంకట రామారావు ఫిర్యాదు చేశారు. ముందుగానే వేరే వ్యక్తులకు పొలం అమ్మి ఫేక్ డాక్యుమెంట్లతో తనకు రిజిస్ట్రేషన్ చేశారని న్యాయం చేయాలని వేడుకున్నారు. బేడిపేటలో బంగారు దుకాణం మాది, చంద్రకళ జ్యువెలర్స్. ఇద్దరు కలిసి పార్ట్నర్గా వ్యాపారం చేసుకుంటున్నాము. నేను షాప్ పెట్టిన తర్వాత అన్నయ్య వచ్చారు 3 ఏళ్లకి. నాన్నగారు ఆపరేటర్గా ఉంటే ఆ చందాల మీద షాప్ పెడితే నేను ట్రైనింగ్ అయ్యి అన్నయ్యకి నాకు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో వచ్చేసరికి స్పందన వల్ల నాన్నగారు 2020లో చనిపోయారు. చనిపోయిన కానించి పిన్ని గారు కూడా ఇంకో సంవత్సరంలో చనిపోయారు. ఆయన ఆస్తి కానీ, బంగారం కానీ, వెండి కానీ నాకు సహకరించలేదు. అయినా కానీ నేను వచ్చి పార్ట్నర్షిప్గా చేరాను. అతనే బంగారం తీసుకెళ్ళాడు అని చెప్పి కేసు పెడితే వెళ్తే అది సివిల్ కేసు. సిఐ గారు, ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయలేదు. దానికి నాకు న్యాయం చేకూర్చాలని సీసీ ఫుటేజీ, రెండవది లోపల ఉన్న హార్డ్ డిస్క్ వివరణ తెలిపి నాకు పంచి ఆయనకు చేసుకోవాలని కోరుతున్నాను. అతని పేరు డోగుపతి శ్రీనివాసరావు. పొలం అమ్మకానికి వస్తే ఎడ్లపాడులో పొలం ఉందంటే కొనుక్కోవడానికి వెళ్ళానండి. వాళ్ళ దగ్గరికి పోతే కుదిరింది పొలము, కొనుక్కున్నామండి. అవి కొనుక్కున్న 4-5 నెలలకి మళ్ళీ చేనుకల్లి పోయి చూసుకుంటానికి పోతే దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది. విచారించితే అక్కడ వేరే వాళ్ళకి ఇంతకుముందు 2008లోనే అమ్మేశారంటండి. వాళ్ళకు ఉంది 1.46 సెంట్లే, నాకు 2.61 సెంట్ చేశారండి వాళ్ళ పొలం. అది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి చేశారండి. ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసానండి. ఇప్పుడు ఏదైనా అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నారు. పొలం కానీ డబ్బులు కానీ ఏదైనా ఇస్తారని చూస్తున్నాము. ఇంతవాటికి ఏమీ లేదు. కొత్తపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరిగాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని వేకువజామునే భక్తులు ఆలయంకు వచ్చి దీపాలు వెలిగించి అభిషేకాలు చేశారు.
కార్పొరేటర్ పోతురాజు సమత స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివయ్య ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఇల్లు కోల్పోయిన బాధితులకు వెంటనే న్యాయం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, ఆది నికల్సన్ మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది సమయంలో స్వర్ణభారతి నగర్లో సుమారు 300 మంది ఇళ్లు కోల్పోయారని చెప్పారు. అయితే ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 3 నెలల్లోపు పేరచెర్ల జగనన్న కాలనీలో ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే జగనన్న కాలనీలో ఇళ్లు కట్టించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు, కాసిం షాహిద్, మస్తాన్వలి బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇల్లు కట్టించి ఇవ్వాలి. లేని పక్షంలో మేము అదే స్థలాల్లో వెళ్ళి మళ్ళీ ఇల్లు వేసుకుంటాం, లేకపోతే ప్రభుత్వ టిట్కో గృహాల్లో అయినా మాకు ఇల్లు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి కోరారు. కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడారు. ఈ సమస్యకి మున్సిపల్ కమిషనర్ గారు పరిష్కారం చేస్తారు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో 300 మంది బాధితులని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 3 నెలల్లో మీకు ఇల్లు ఇప్పిస్తాము, ఇల్లు కట్టించి ఇస్తాము, అదే పద్ధతిలో మీరు 3 నెలల్లో 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఇది అయిపోగానే మీకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఆ మాట మీదనే ఇల్లు ఖాళీ చేశారు. కానీ అక్కడ ఇల్లు మాత్రం చూపించారు, ఖాళీ స్థలాలు. ఇంతవరకు 6 నెలలైనా కట్టడాలు మాత్రం బిగించేయలేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. బ్రాడీపేటలోని సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి కార్తీక దీపాలు వెలిగించి సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో పాటు జ్వాలా తోరణం జరుగుతుందని అర్చకులు బుజ్జు తెలిపారు. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడం లేదని విమర్శించారు. పీపీపీ వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిచినా, లోకేష్ నోరు తెరిచినా, ప్రభుత్వ పెద్దలు ఎవరు నోరు తెరిచినా పీపీపీ అంటూ ఉన్నారు. ఇది పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ఇది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యశాలల్ని మరింతగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు పేదలకు అందించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వైపున కనుక ప్రభుత్వం ఆలోచించకపోతే సిపిఐ తరఫున ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏసీ కళాశాలలో ఎన్ఎంఎంఎస్ శిక్షణకు హాజరవుతున్న విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ చైతన్య సదస్సు ఘనంగా జరిగింది. ప్రధాన అతిథి డాక్టర్ ఎస్ కృష్ణంరాజు పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం అందించారు. డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, భూమి మనకు లభించిన వరం, దాన్ని కాపాడుకోకపోతే మన సంతతికి జీవనాధారం ఉండదని హితవు పలికారు. ప్రతి పౌరుడు ప్రకృతికి మిత్రుడుగా మారాలని, నీటి వనరుల వినియోగం జాగ్రత్తగా చేయాలని, వ్యర్థాల ఏర్పాటు అలవాటు చేసుకోవాలని ఉద్బోధించారు. ఇవాళ ఒకప్పుడు నేను చిన్నప్పుడు అన్నం పెడితే మనకి రోజంతా పని చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నం పెడితే ఎవరు చెయ్యరు. 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇస్తేనే పని చేస్తారు. అంటే అప్పుడు అన్నానికే ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అన్నానికి కాదు, డబ్బులు. స్వతంత్రం ఉన్నటువంటి దేశం, ప్రజాస్వామిక దేశం. అందుకని మనకే అవగాహన కలిగి ఉండాలి. మనం అవగాహనతో పని చేయాలి, అవగాహనతో ముందుకెళ్ళాలి. లేదంటే ప్రకృతి మన మీద ఇలాగ తిరగబడిపోయి వరదలు, కాలుష్యం, మన అనారోగ్యం అంటే శక్తిహీనులం అయిపోతాము, రోగాల బారిన పెడతాము, మనకే తెలియదు. కార్తీక సోమవారం సందర్భంగా కోటప్పకొండని భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకున్నారు. వేకువజామున స్నానమాచరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరహర మహాదేవ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను మహిళలు వెలిగించి పూజలు చేశారు. త్రికటేశ్వరుని దర్శించుకుని శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
కోటప్పకొండకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొంతా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని రైతు కౌలు రైతు సంఘం నేతలు కలెక్టరేట్లో ఆందోళన నిర్వహించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ వరదల కారణంగా పెదనందిపాడు, కాకుమాను, ప్రతిపాడు మండలాల్లో వేలాది ఎకరాలు నష్టపోయాయని రైతు సంఘం జిల్లా నాయకులు పాసం రామారావు వెల్లడించారు. అయితే పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వరికి 20,000, పత్తికి 25,000, మిర్చికి 30,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణలో భూసేకరణ కోసం 120 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికి 170% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి. ఈ కౌలు రైతులకి ఈరోజు జరిగినటువంటి నష్టం కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. కౌలు రైతులకి ఇవ్వకపోతే పెద్ద ప్రయోజనం లేదు. మామూలుగా నష్టపరిహారాలన్నీ ఏం చేస్తున్నారంటే యజమానికి ఇస్తున్నారు. యజమానికి కాదు, ఎవరైతే భూమిని చేస్తున్నారో, భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వాలి. అన్నదాత సుఖీభావం ఉంది. అన్నదాత సుఖీభావం 20,000 రూపాయలు ఇస్తారు. అది ఎవరికి ఇస్తున్నారు? భూ యజమానికి ఇస్తున్నారు. భూమి సాగు చేసేటువంటి కౌలు రైతులకు ఇవ్వాలి, కానీ భూ యజమానికి ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది ఒకటి. ఈరోజు కలెక్టర్ గారికి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాం. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఎంపీ గారు కూడా వెళ్ళారు. గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించడం కోసం ఈరోజు నిధులు కేటాయిస్తామని చెప్పారు. దానికి 120 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం నిధులు కేటాయించాలి. ఇప్పుడు ఏం చేశారు? 25 కోట్లు 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే రైతుల దగ్గరకు పోతే మీరు ఇచ్చేటువంటి రేటుకు మేము భూములు ఇవ్వమంటున్నారు. అట్లా కాకుండా 120 కోట్ల రూపాయలు భూసేకరణ కోసం కేటాయించారు గుంటూరు ఛానల్ పొడిగింపుకి. కాబట్టి ఆ 120 కోట్ల రూపాయలు ముందు భూసేకరణ పూర్తయితే వెంటనే దాన్ని పనుల్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయండి అనేటువంటిది మొదటి డిమాండ్. కొత్తపేట నారాయణ స్కూల్ నందు ఎస్ఎల్సీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్ఎండ్డి హెడ్ మరియు ప్యాట్రిక్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ బలాలు మరియు బలహీనతలను గుర్తించగలరని అన్నారు. స్వయంగా తమ ప్రగతిని అంచనా వేయగలరని, భవిష్యత్ లక్ష్యాలను నిర్ణయించగలరని, బాధ్యతాయుతమైన అభ్యాస పద్ధతిని అలవర్చుకుంటారని అన్నారు. మరియు తల్లిదండ్రులతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటారని అన్నారు. మొత్తానికి ఎస్ఎల్సీ విద్యార్థులను స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంగా మరియు బాధ్యత గల అభ్యాసకులుగా తీర్చిదిద్దడమే ఏదైనా నారాయణ స్కూల్ యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు, కోఆర్డినేటర్ షమీన్, ప్రిన్సిపల్ ఎస్కేఎం సుభాని, ఏఓ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today I am at Narayana School, Kottapet branch, and today we are here with our 4th consequent year with student-led conference, where we are elevating the child's learning abilities from the semester 1 portion, literacy, numeracy, general awareness, rhymes, stories, and all the subjects. Apart from that, we are touching the aesthetic skills also. మన నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కొత్తపేటలో ప్రీ ప్రైమరీ పిల్లల అందరికీ ఎస్ఎల్సి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాంలో స్టూడెంటే ప్రోగ్రాం మొత్తం ఇప్పటివరకు వాళ్ళు ఈ సంవత్సరంలో ఏం నేర్చుకున్నారో ఆ ప్రోగ్రాం మొత్తాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరి సహకారం లేకుండా ఏం నేర్చుకున్నారో చక్కగా ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు క్యాంపు కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ డైల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 25 ఫిర్యాదులను తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలలో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేర్వేరుగా లిస్టు తయారు చేసుకోవాలన్నారు. డైల్ యువర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో పీజీఆర్ఎస్, గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 39 అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ బి శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్ఛార్జ్ ఎస్ఈ సుందర్రామిరెడ్డి, మేనేజర్ బాలాజీ, భాషా పాల్గొన్నారు.
ఒకసారి వెరిఫై చేసి ఇచ్చారు. మీకే కాల్ చేస్తారు, మా వాళ్ళు వస్తారు. మీరు పర్సనల్ అటెన్షన్ పే చేసి ఫిజికల్గా చూసుకొని ఇప్పుడు అక్కడ రోడ్డు కావాలనో ట్రైనింగ్ కావాలనో వస్తున్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటగ్రహారం మెయిన్ రోడ్, నగరంపాలెం, కుందల రోడ్డు, గార్డెన్స్, కృష్ణనగర్, ఎస్టీఎన్ కాలనీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో తప్పనిసరిగా నాణ్యత పాటించాలని, నాణ్యత లేకుంటే సంబంధిత ఎమ్యూనిటీ కార్యదర్శి ఏఈలదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైన్లను నిర్దేశిత ప్రాసెస్ మేరకు క్యూరింగ్, నాణ్యత పాటించాలన్నారు. ప్రారంభించిన పనులను అసంపూర్తిగా ఉంటే ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. నగరంపాలెం రోడ్లో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించి ఉదయం మస్టర్ అనంతరం మెయిన్ రోడ్లను శుభ్రం చేయాలని, డివైడర్ వెంబడి చెత్త లేకుండా చూడాలని ఇన్స్పెక్టర్లను కమిషనర్ ఆదేశించారు. నాగరికల్లు మండలం చేజర్ల గ్రామం నందు కార్తీక మాసం సందర్భంగా శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవాలయాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. అన్నా క్యాంటీన్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనలో జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీలో లా చదువుతున్న విద్యార్థి ఆశిష్ ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు. ఫ్రాన్స్ లో జరిగిన మూట్ కోర్ట్ కాంపిటీషన్ లో వాణిజ్య మధ్యవర్తిత్వం అనే అంశంపై జరిగిన పోటీల్లో తెలుగు తేజం ఆశిష్ నేతృత్వం వహించిన బృందం మొదటి స్థానంలో నిలిచి ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలిచింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.